ఒకరోజు ఉదయాన్నే ఫుట్పాత్ మీద నిద్రపోతున్న పిల్లాడు లేచి అక్కడున్న పైప్ నీళ్ల ద్వారా స్నానం చేస్తాడు. మరోవైపు అదే సిటీలో ధనవంతుల ఇంట్లో పుట్టిన పిల్లాడిని ఆమె తల్లి ప్రేమగా నిద్రలేపి స్నానం చేయిస్తుంది. ఆ తర్వాత స్కూల్ కి పంపడానికి రెడీ చేస్తుంది. అలా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్కూల్ కి వెళ్లిపోతాడు. మరోవైపు పేద పిల్లవాడు వీధుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుంటాడు. అలా తను పోగేసిన ప్లాస్టిక్ వస్తువులు తీసుకువెళ్లి అమ్మగా తనకు సరిపోయే డబ్బులు కూడా రావు. దాంతో పిల్లాడు రోజంతా కూడా ఆకలితో ఉండాల్సి వస్తుంది. మరోవైపు ధనవంతుడు పిల్లాడికి మంచి ఆహారం పెడుతున్నా కూడా అది తినడానికి ఏమాత్రం ఇష్టపడాడు. అయితే రోడ్ల మీద ప్లాస్టిక్ వస్తువులు పోగు చేస్తున్న పిల్లాడికి ఒక రోజు రోడ్డు పక్కన ఉండే డస్ట్ బిన్ లో ఆపిల్ దొరుకుతుంది. దాంతో పిల్లాడు చాలా సంతోషపడతాడు. మరోవైపు ధనవంతుడు పిల్లాడు తనకు పెట్టిన ఆహారం తినకుండా స్కూల్ కి బయలుదేరి వెళ్లిపోతాడు. అలా వెళ్తున్న మార్గం మధ్యలో పేద పిల్లవాడు తినడానికి ఏమైనా దొరుకుతుందేమని చెత్తలో వెతుకుతాడు. ఆ సమయంలో తన పరిస్థితిని చూసి జాలి వేసిన పిల్లాడు తన దగ్గర ఉండే తాజా ఆపిల్ తినడానికి ఇస్తాడు. ఇక ఆ రోజు నుండి తన లంచ్ బాక్స్ లో పెట్టిన ఆపిల్ ని తీసుకొచ్చి ప్రతిరోజు ఆ పిల్లాడికి ఇవ్వడం మొదలు పెడతాడు. అదే విధంగా తను ఇంట్లో గేమ్స్ ఆడుతూ ఉంటే ఆ పిల్లాడికి కోసం ఒక కారు బొమ్మ కూడా ఇస్తాడు. ఈ విధంగా వారిద్దరి మధ్య స్నేహం అనేది పెరుగుతుంది. వీడియో లైక్ చేసి ఈ వీడియో ద్వారా మీరేం తెలుసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.